ఓకే, అందరికీ నమస్కారం. 30వ సిఐఐ సదస్సు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ సిఐఐ సదస్సు పెట్టుబడులకు ఒక దిక్సూచిగా మేమందరం కూడా భావించవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులను తీసుకొని రావడానికి, ప్రోత్సహించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనందరికీ కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ దగ్గర నుండి, హైటెక్ సిటీ దగ్గర నుండి వేలాది కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటటువంటి విధంగా ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని తిరిగి 2014-19లో అదే ఒరవడితో అనేక సంస్థలను ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలను వాటాల పేరుతో భయపెట్టి పారిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి విశ్వసనీయత చాలా వరకు వేరే దేశాల్లో తగ్గినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చూసేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈ సిఐఐ సదస్సు ద్వారా రాష్ట్రానికి 77 కంట్రీస్ నుంచి ఈరోజు అనేక మంది పెద్దలు వచ్చినటువంటి పరిస్థితులు, దాదాపు 605 ఎంఓయూలు చేసుకొని 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక పక్కనైతే 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా ఈరోజు ప్రణాళిక జరిగింది. ఇది కేవలం వ్యాపారానికి ప్రోత్సహించేటువంటి ఒక సదస్సుగా కాకుండా ఈరోజు అనేక అంశాల మీద గతంలో ఏ సిఐఐ సదస్సులో జరగనటువంటి విధంగా ఈరోజు వాతావరణ కాలుష్యం దగ్గర నుండి, రాబోయేటువంటి తరాలకు ఉద్యోగాల కల్పన దగ్గర నుండి, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ దగ్గర నుండి, అలాగే అనేక ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టి దాని మీద చర్చగోష్ఠి జరిగినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా తెలుసు, విమానయాన సంస్థల దగ్గర నుండి, అలాగే గ్రీన్ ఎనర్జీ దగ్గర నుండి, అగ్రికల్చర్లో టెక్ వాడడం, అగ్రికల్చర్లో కూడా ఈరోజు సాంకేతికను జోడించేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చ జరిగినటువంటి వేదిక సిఐఐ సదస్సు. ఇది ఆషామాషిగా జరిగినటువంటి సదస్సు కాదు. వేలాది మంది ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, దేశంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని, అనేక రుగ్మతల్ని, వ్యాపారాల కోసం కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ఒక వేదికగా ఈ సిఐఐ సదస్సును భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన వికసిత్ భారత్కి ఇదొక కిక్ స్టార్ట్గా ఈ సిఐఐ సదస్సుని మేము భావించవచ్చు. ఎప్పుడు లేనటువంటి విధంగా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐఐ సదస్సులో చర్చలో పెట్టినటువంటి అంశాల మీద వారు ఎంతో ఓపిక కూర్చొని విన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో కేవలం ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, చిన్న చితక యూనిట్లు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే సిఐఐ సదస్సు ద్వారా ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ సిఐఐ సదస్సు ద్వారా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలని, ముఖ్యంగా పిల్లలు తినేటువంటి చిప్స్ దగ్గర నుండి, వాడేటువంటి మెడిసిన్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్గానిక్ అంశాలతో పాటు అనేక అంశాల మీద కూడా చర్చలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు కోల్పోతాం అనేటువంటి భయాల్ని తీసివేసేటువంటి ప్రక్రియ కూడా ఈ సిఐఐ సదస్సులో జరిగినటువంటి పరిస్థితులు. ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ,
ఇవన్నీ కూడా సామాన్యుడికి దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత అర్థమయ్యేటువంటి విషయాల మీద కూడా ఈరోజు ఈ సిఏఏ సదస్సులో చర్చ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ఈ సిఏఏ సదస్సు విజయవంతం చేయడానికి మూల కారణం మనందరికి తెలిసినటువంటి నాయకుడు నారా లోకేష్ అనేటువంటి విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో కూడా జరుగుతున్నటువంటి సదస్సులో ముఖ్యంగా పెట్టుబడుల దగ్గర నుండి రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి అవసరమైనటువంటి కార్యక్రమాల మీద కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటటువంటి విధంగా చేనేత కార్మికుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం జరిగింది. అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి చిన్న చిత్క వ్యాపారస్తుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎక్స్పోర్ట్స్ గురించి వివరించడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడినటువంటి ఏకైక సదస్సు సిఏఏ సదస్సు. ఇటువంటి సదస్సు మీద చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు చీకొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.